హక్కుల కోసం ఉద్యమించిన నేత, ఆదివాసీ సమాజంలో ఎక్కడ సమస్య ఉన్నా సిడం శంభు అక్కడ వాలిపోయే వ్యక్తి. ఒక చిటికే వేస్తే వేల సంఖ్యలో ఆదివాసీ సమాజాన్ని కదిలించే వ్యక్తి సిడం శంభు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సిడం శంభు 8వ వర్ధంతి ఈరోజు. సిడం శంభు వర్ధంతికి ఆదివాసీ సంఘాలతో పాటు ఆ మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియా చంద్రన్న కూడా ఈరోజు హాజరయ్యారు. ఒకసారి అన్నతో ముందుగా మాట్లాడించి అనంతరం ఆదివాసీ నాయకులతో కూడా మాట్లాడిద్దాం. అన్న, ఏం చెప్తారు శంభు దాదా గురించి? అదే సిడం శంభు ఆశయాలను మనం కొనసాగించాలంటే ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికీ ఆదివాసులకు కొత్త భూముల సమస్యలు ఉన్నాయి, అటె భూముల సమస్యలు ఉన్నాయి, అట్లాగే గ్రామాలు ఎత్తివేసే సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యలోనే 2 రోజుల కిందట టైగర్ జోన్ పేరుతోటి తెలంగాణలో కూడా 12 గ్రామాలను ఎత్తివేసే పథకం ఉందనేది ప్రకటించారు. గతంలో రాంపురం, మైసంపేట గ్రామాలను ఎత్తేసిండ్రు. వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళా ఈ ప్రభుత్వం ఎత్తేసే పథకం కొనసాగిస్తున్నది. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఆదివాసీ ప్రజలు మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. సిడం శంభు కూడా 1996 నుండి కూడా నాకు పరిచయం ఉంది. ఆదివాసీ హక్కుల కోసం మొట్టమొదట ఆదిలాబాద్ జిల్లా లోపల 96లో ఏర్పడింది ఒక సంస్థ. ఆ తర్వాత తుడుందెబ్బ ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తుడుందెబ్బ వ్యవస్థాపక సభ్యుడిగా తను నాయకుడిగా పనిచేసి అమరుడైండు. కాబట్టి మన కొమరం ఆశయాల వెలుగు లోపట, రామ్జీగోండ్ ఆశయాల వెలుగు లోపట సిడం శంభు కొనసాగించిండు. ఇవాళ మనం కూడా ఆయన ఆశయాల వెలుగు లోపట మనం గట్టిగా కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. మన ఆదివాసీ హక్కుల కోసం, ప్రతి జీవితన మనగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఇవాళ కొమరంభీం మన శంభు వర్ధంతి 8వ వర్ధంతి కొనసాగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అప్పుడు భూముల కోసమే, పోడు భూముల కోసమే సమస్య మొదలైంది. జల్ జంగల్ జమీన్ నినాదంతో కొమరంభీం పోరాటం చేశాం. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. నిన్న గోదావరి లోయ భద్రాచలంలో కూడా ఒక మహిళను ఫారెస్ట్ అధికారి కొడుతున్న దృశ్యం వైరల్ అయింది. ఏం చెప్తారన్న? అంటే ఏం చెప్పచ్చు, ఆదివాసీ సమాజానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆదివాసీ సమస్యల పరిష్కారం కావడం లేదు. కాబట్టి వాళ్ళ హక్కుల కోసం ఏదైతే రాజ్యాంగం లోపట 5th షెడ్యూల్ ఉన్నది, 6th షెడ్యూల్ ఉన్నది, పేసా చట్టం ఉన్నది, 170 చట్టం ఉన్నది, జియో నెంబర్ 3 ఉన్నది, ఇవన్నీ ఉన్నప్పటికీ అమలు చేస్తలేరు. కాబట్టి వాళ్ళ ఆదివాసుల అడుగులో బతకాలంటే తరతరాలుగా జీవించి బతుకుతున్నారు ఇక్కడనే. కాబట్టి వాళ్ళ జీవిత మనుగడ కోసం స్ట్రగుల్ చేయాల్సిందే, కొట్లాడాల్సింది. అట్లా అయినప్పుడే దక్కుతాయి, ఏదైనా దక్కుతుంది అంతే. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల, 100 సంవత్సరాల నుంచి చూసినప్పుడు ఆదివాసులు కొట్లాడుకుంటూనే వస్తారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు కూడా కొట్లాడుతున్నారు, రేపు కూడా కొట్లాడాల్సిందే. కొట్లాడకుండా పరిష్కారం కాదు. ఫారెస్ట్ వల్ల జులుం పెరిగింది. కాబట్టి ప్రజలు దాన్ని వాళ్ళ తోచిన పద్ధతిలో కూడా ప్రతిఘటిస్తారు. ఏం చెప్తారు ఈరోజు శంభు వర్ధంతిని ఉద్దేశించి ఆదివాసీ సమాజానికి మాజీ మావోయిస్ట్ అగ్రనేత ఏం చెప్తాడు? జిల్లా ప్రజలకు, రాష్ట్ర ఆదివాసీలకు, ఇవాళ జిల్లా ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, వాళ్ళ ఆదివాసీ ఏవైతే చట్టాలు ఉన్నాయో చట్టాల అమలు కోసం పోరాడాలని నేను చెప్తున్నాను. అట్లా అయినప్పుడు సమస్యలు పరిష్కారం అయితే. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో రాసిన 5th 6th షెడ్యూల్ను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. పేసా చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. 170ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. జియో నెంబర్ 3ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అమలు చేయకపోతే పోరాటాలు వస్తాయి. అది ఎక్కడైనా ఉన్నది, రేపైనా వస్తాయి. ఇంద్రవెల్లి పోరాట వీరులు అందుకే చనిపోయినారు. ఏప్రిల్ 20 తారీఖు నాడు సభ జరిగింది. ఆ సందర్భం కూడా నేను చెప్పిన. ఇప్పుడు కూడా ఆ సమస్య ఏదైతే సిడం శంభు వారసత్వాన్ని కొనసాగించాలంటే మన హక్కుల కోసం ఆదివాసికి ఒక సంస్థ ఉన్నది, తుడుందెబ్బ అనే ఒక సంస్థ ఉన్నది. వాళ్ళు కొట్లాడుతున్నారు, ఇంకా గట్టి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అట్లా అయినప్పుడు పరిష్కారం అవుతుంది అనేది నేను చెప్తాను. ప్రభుత్వానికి ఏమైనా సూచన చేస్తారా? ప్రభుత్వం ఎందుకంటే ఇంతకుముందు 49 జీవో తీసుకొచ్చింది ఈ టైగర్ జోన్ పేరుతోటి. కాబట్టి ఇప్పటికైనా కూడా పూర్తిగా దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 49 జీవో ప్రకారంగానే ఇవాళ కవ్వాల్ టైగర్ జోన్ నుంచి 12 గ్రామాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తేసే పథకం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి
దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. రైట్ అన్న. గతంలో కూడా ఆర్టీవీ పలు కథనాల్లో చెప్పింది 49 జీవో జటిలమైన అంశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ 12 గ్రామాలతో పాటు ఆదివాసీ హక్కులు నెరవేరాలి, సిడం శంభు ఆశయ సాధనగా పనిచేయాలని మాజీ మావోయిస్ట్ అగ్రనేత పుల్లూరి ప్రసాదరావు చెబుతున్నారు. అన్న ఏం చెప్తారు నాయకునిగా, తొడుం దెబ్బ నాయకునిగా, రాష్ట్ర నాయకునిగా? ఏదైతే ఈరోజు శ్రీరామ్ శంభు 80వ వర్ధంతికి జరుపుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ మొత్తం కూడా ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే శ్రీరామ్ శంభు గారు ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు కావచ్చు, జీవుల హక్కులు అన్నింటినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ రోజు ఉండి కొట్టాడడం అనేది జరిగింది. అనేక పోరాటాల్లో కూడా శ్రీరామ్ శంభు గారు కీలక పాత్ర పోషించడం, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇంకా జటిలంగా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ ఆదివాసీలను అడవి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ 49 జీవో కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చి తాత్కాలికంగా అది నిలుపుదల చేసినప్పటికీ మళ్ళీ వల్ల ఇక్కడ టైగర్ జోన్స్, ఓపెన్ కాస్ట్, హరితహారము, అదేవిధంగా అనేక రకరకాల పేర్లతోటి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఆదివాసులను ఆగం చేస్తున్నట్టు పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆదివాసీలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే తమ అస్తిత్వం కోసం, తమ మనుగడ కోసం, తమ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది నేటి యువత. అప్పుడే ఏదైతే సిడం శంభు గారు కలలు కన్నారో ఆయన లక్ష్యం వేరే మార్గం మనకు అవుతుంది. కాబట్టి తప్పకుండా ఆయన ఆశయాలు కొనసాగించాలంటే నేటి యువత ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆదివాసీ హక్కులు సాధించడం కోసం పోరాడాలని చెప్పేసి నేను ఆదివాసీ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. అప్పుడే ఆయనకు మనం ఘనంగా నివాళులు అర్పించిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి చూసుకుంటే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవాళ అదే అడగబోతున్నా. గిరిజన గ్రామాల్లో కనీసం పక్కా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం అయితే లేదు. మైసంపేట లాంటి టైగర్ క్యారిడార్ నుంచి తీసిన గ్రామం మైసంపేట కావచ్చు, ఇంకా ఇతరతర గ్రామాల్లో కనీసం సౌకర్యాలు కల్పించట్లేదు, మౌలిక వసతులు లేవు. ఏం చేస్తున్నారు దీని మీద, ఏం చేయబోతున్నారు? ఆదివాసీ తుడుం ప్రభుత్వాలు తప్పకుండా మేము ఇవాళ ప్రభుత్వాలపైన ప్రజాస్వామిక పద్ధతులు ఇవాళ మా యొక్క పోరాటాలను కొనసాగిస్తున్నాం. ఇవాళ మైసంపేట కావచ్చు, అదేవిధంగా నచ్చనెల్లపుర గోండుగూడకు సంబంధించిన ఆదివాసులు అంటే ఆదివాసీల మధ్యనే చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ మధ్యన విభేదాలు తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక మైసంపేట వాళ్ళకు న్యాయం చేసి అదే గోండుగూడకు అన్యాయం చేయడం, ఇట్లా ఈ రకంగా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యపూరితంగా వల్ల ఆదివాసీలపైన, ఆదివాసీ మహిళలపైన దాడులు చేయడం, నిన్ననే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సరసాల కావచ్చు, కొలంగొంది కావచ్చు, అట్లనే కోయపొచ్చగుండి, ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలపైన ఒక అప్రకటిత దాడి అయితే కొనసాగుతున్నది. వీటిని ప్రతిఘటించవలసినట్టే అవసరం నేటి ఆదివాసీలపై ఉంది. తప్పకుండా మేము ఆదివాసీ యువకులను కావచ్చు, ఆదివాసీ ప్రజలను ఇవాళ సంఘటితం చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో దాదాపు 1672 మంది 170ని అంటే ఏజెన్సీని సవరించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా జీవో నంబరు 3ను తీసేయాలి, రద్దు చేయాలని చెప్పేసి కూడా గిరిజనేతరులు కేసు వేయడం, ఇప్పుడు దీంతో ఆదివాసీల అస్తిత్వానికి చాలా ప్రమాదం ముంచుకొచ్చింది. ఎందుకంటే ఇవాళ మాకు ఏజెన్సీనే ఎత్తేయాలనుకున్నప్పుడు మాకు గుండెకాయనే పోతున్నప్పుడు ఇవాళ ఆదివాసీల అస్తిత్వమే కోల్పోతున్నాం. అంటే ఆదివాసీల అస్తిత్వం కోల్పోతే మా సంస్కృతి కానీ, మా సాంప్రదాయాలు కానీ అన్ని కాలగర్భంలో కలిసిపోతాయి. కాబట్టి తప్పకుండా దీనికోసం అందరూ కూడా యావత్ సమాజం ప్రజాస్వామిక పద్ధతిలో ముందుకొచ్చి పోరాడాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల రకమైన ఉద్యమాలు నిర్మించబోతున్నారు ఈ అంశాల మీద. ఇవాళ కొమరం భీం కానీ, రామ్జీగోండు కానీ, అదేవిధంగా సమ్మక్క, సారక్క, గంటుదొర, మల్లుదొర, సెడ్మాకి బాపురావు, గుండుదొర, ఇట్లా అనేక మంది పోరాట వీరుల వారసత్వం మా ఆదివాసులో ఉంది. కాబట్టి ఆ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వంటి వాళ్ళం. తప్పకుండా ఆ యొక్క పోరాటాన్ని అది ఏ తరహా పోరాటం కావచ్చు, ఆ పోరాటాలను కొనసాగించి మా యొక్క హక్కులను, మా అస్తిత్వాన్ని కాపాడుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, చెప్పండి అన్న, ఒక్క మాటలో ఏం చెప్తారు? శంభుదాదా 8వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆర్టీవీ ముందు మా ఆదివాసీలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. ఆనాడు 96లో తుడుం దెబ్బ ఏర్పడిన తర్వాత శంభుదాదా నేను గత కొన్ని రోజులుగా ఆదివాసీల సమస్యల కోసమే ఎట్లయితే సమస్య పరిష్కారం కావాలండి అని చెప్పి తుడుం దెబ్బ నాయకత్వంలో అనేక జిల్లాలు, రాష్ట్రాలు తిరిగి
సమస్యల పరిష్కారం కోసం 2006 హక్కు చట్టం అమలు కావాలని ఢిల్లీ వరకు పోరాటం చేసినాం. అట్లాగే ఆదివాసీ సమస్యలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని తుడుందెబ్బ నాయకత్వంలో ప్రాణాహిత చేవేలే కావచ్చు, తర్వాత భద్రాచలం ప్రాజెక్టు పైన కూడా మేము ఆదివాసులను ఏకం చేసి ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు ఆదివాసీ సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రయత్నం చేసినాం. అట్లాగే ఇప్పుడు సమస్యలు పరిష్కారం కావాలంటే ఆనాడు జల్ జంగల్ కోసం, జమీన్ కోసం కొమరం భీము ఏ త్యాగం అయితే చేసిండో, మరి రామ్జీ గోండు ఆ రోజు చేసిన త్యాగాలు వాళ్ళ వెనుక ఎవరు కూడా లేరు, వాళ్ళకి ఎవరు చెప్పింది కాదు. ఈరోజు ఆదివాసీలు కూడా ఎవరు నాయకత్వం అవసరం లేదు, ఎవరి మాకు చెప్పనవసరం లేదు. సమస్యలను పరిష్కరించుకోవడానికి మేమంతా ఆదివాసులం గూడాలుగా ఏర్పడి, సంఘాలుగా ఏర్పడి ఒక సంఘటితమై ఇప్పుడు రాబోయే సమస్యను ఫారెస్టోళ్ళు దాడులను కూడా ఎట్లా అయితే అనుకుంటున్నామో దాన్ని మేము ఖచ్చితంగా తుడుందెబ్బ నాయకత్వంలో మళ్ళీ పెద్ద పోరాటం చేయబోతున్నాం. ఎందుకంటే మొన్న పేపర్లు వచ్చింది 12 గూడాలు, ఇంతకుముందు దాదా చెప్పినట్టుగా 12 గూడాలను కూడా ఖాళీ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దానికి కూడా నోటీసులు ఇచ్చేసిండ్రు, సాగుతున్నాయి కదా, నోటీసులు ఇచ్చిండ్రు, ఇంటర్నల్ ఎక్సైజ్ జరుగుతున్నది. దాని వల్ల మేము తుడుందెబ్బ నాయకత్వంలో రేపు దాని సమీక్ష జరుపుకుంటాం. ఎట్లా చేయాలనేది, గూడాలను ఎట్లా ఖాళీ చేయబోతున్నారు అనేది మేము దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటాం. ఇంతకుముందు కూడా మేము ఈ పోరాటాలు చేస్తే మాకు 2-3 ఉప కేసులు కూడా ఉన్నాయి. ఇవాళ మాకు పోరాటాలకేం కొత్త ఏం కాదు. ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం, సమస్యను పరిష్కరిస్తాం. మాకు ఎవరు మద్దతు కూడా అవసరం లేదు. ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఉంటేనే ఉద్యమం ఉన్నది, లేకుంటే లేదు అంటే ఆనాడు కొమరం భీముకు ఎవరైతే నాయకత్వం ఉండే ఇక్కడ ఉండే, అట్లాగే మేము ఇవాళ ఆదివాసులమంతం కూడా దేశవ్యాప్తంగా సంఘటితంగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఖచ్చితంగా నిర్మిస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్య జటిలంగా మారుతుంది. దీంతోపాటు 16 గ్రామాలు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. దీనిపై ఖచ్చితంగా ఆదివాసీ ప్రజలు కార్యాచరణ చేస్తాం. ఖచ్చితంగా అప్పుడు మావోయిస్టు పార్టీ ఉన్నారని ప్రచారం చేసినారు, కానీ ఆ కొమరం భీముకు అదేవిధంగా రామ్జీ గోండుకు ఏ మావోయిస్టు పార్టీ నేర్పింది? ఆ విషయాన్ని ఆదివాసీ సమాజం గుర్తించాలి. మనమే సంఘటితం కావాలని నేరుగా సంఘాల నాయకులతో పాటు ఇతర నాయకులు చెబుతున్నారు. ఓటు స్టూడియో.